ప్రైజ్ లార్డ్. మరొక కొత్త విషయాన్ని మీతో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ 5,000 ఉన్నాయి కదండి, అంటే ఆల్రెడీ ముందు ప్రార్థన కోసం చెప్పాను, ఇది దానికోసం కాదు, అందుకని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. దీంట్లో బొట్టనవేలు అందంట ఒక రోజు, రే మీ నలుగురు ఎందుకు పనికిరారురా నేను లేకపోతే అన్నం కూడా ఎలా తినాలో మీకు చేత కాదురా అని తన గర్వాన్ని ప్రదర్శించిందండి. ఏడ్సేవు లేరా అలా అని చెప్పి, ఇది నేను లేకపోతే ఎవరికి ఎదురు చెప్పలేవు, ఎవరికి దారి చూపించలేవు, ఎవరితో ఇలాగా అనలేవు అని చెప్పి ఇది లేచిందండి. ఊరుకుంటారా, మీ ఇద్దరికన్నా మీ అందరికన్నా నేనే పొడుగోడిని, నాకన్నా ఆ పోటుగాడు లేడు అన్నాడు. ఇక ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, ఇది అన్నదంట, మీదేం బ్రతుకురా, ఎవరు పెళ్లి చేసుకున్నా లేకపోతే ఎవడో ఏం చేసుకున్నా సరే ఉంగరం పెట్టుకునేది నా వేలికేరా, మొదట నా దానికి వెళ్ళిన తర్వాత ఉన్న వేళ్ళకి మిగతా ఉంగరాలు వెళ్తాయి, మొదటి ప్రయారిటీ నాదేరా అని అన్నదంట. ఇక చివరిది ఏమందంటే తెలుసా, ఎవరు పిచ్చోళ్ళారా తింగరోళ్ళారా, ఎవరైనా ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఇలా 2 చేతులు ఎత్తి దండం పెట్టినప్పుడు దేవునికి మొట్టమొదటిగా కనిపించేది నేనేరా అని అన్నాను. కాబట్టి ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తానండి, మన బలం మన యొక్క స్థితిగతులు చూసి కాదండి, మనకున్న దాన్ని బట్టి మనం గర్వపడడం కాదు, మనము మొదట దేవుని దగ్గర ఉన్నామా లేదా అనే స్థితిని బట్టి మనం గర్వపడాలి. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు, కానీ నేనైతే ఆ దేవుడైన యెహోవాని బట్టి అతిశయించున్నాను అన్నట్లుగా మన జీవితం ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ లార్డ్.